ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఒక పేరు సాధన గురించి చెప్పబోతున్నాను. ఇది కాళికాదేవి సాధన కేవలం ఒక రోజులో మాత్రమే సిద్ధవుతుందన్నమాట. కేవలం ఈ సాధనకు సంబంధించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ సాధన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నమాట. అయితే అందరికీ తెలుసు, కాళికా సాధన చేయడం వల్ల కలిగేటువంటి లాభాలు ప్రస్తుత కాలంలో యూట్యూబ్లలో ఎక్కడ చూసినా కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ఆ మంత్రాలు ఏవి కూడా సరిగ్గా పనిచేసేటువంటి మంత్రాలు కావన్నమాట. ఎందుకంటే కేవలం గురు పరంపరలో వచ్చినటువంటి మంత్రాలు మాత్రమే కేవలం పనిచేస్తూ ఉంటాయి. మిగిలిన పుస్తకాల్లో రాసినటువంటి ఏ మంత్రమైనా సరే మనము ఎంత జపం చేసినా కూడా అది పనిచేయదన్నమాట. అంత మాత్రమే పనిచేస్తుంది. మనం ఎంత చదివినా కూడా అప్పటి వరకు మాత్రమే అది ఉన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనకు అది సిద్ధి అవ్వడం అనేది జరగదన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అయితే గురు పరంపరలో ఏ విధంగా ఉంటుందంటే, మంత్ర సాధన కనుక మనం చేసినట్లయితే మనము నిరంతరము జపం అనేది చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉండదన్నమాట. ఎందుకంటే సిద్ధి అనేది మనకు ప్రాప్తి చెందిన తర్వాత మనకు పెద్దగా కష్టం అనేటువంటిది ఉండదన్నమాట. మనము ఒక 11 రోజులు సాధన కావచ్చు, 21 రోజులు కావచ్చు, మండల సాధన కావచ్చు చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఎలా ఉంటుందో ఆ తర్వాత కూడా అలాగే ఉంటుందన్నమాట. అంటే ఆ జపము చేసిన తర్వాత మనకి ఎలా ఉంటుందో నిరంతరం కూడా అలాగే ఉంటుంది. అలాగే సిద్ధి కలిగినటువంటి మంత్రం యొక్క ప్రభావం చేత మనకు తదుపరి ప్రతిరోజు కూడా మనకు మంచి సమయం అనేది, అంటే అదృష్టం కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఎదుగుదల కావచ్చు, ఏదో ఒక రకంగా అన్ని పనులలో కావచ్చు మనకు ఆటంకాలు అనేటువంటివి లేకుండా సాగుతూ ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా కాళికా సాధన కేవలము ఎందుకోసం చేస్తూ ఉంటారంటే, ఏదైనా మనకు కోర్టు వివాదాలు కలిగినప్పుడు, అలాగే శత్రునాశనం జరగాలి అని అనుకున్నప్పుడు, శత్రువులు మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళను దండించాలి అని మనం అనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి కాళికా సాధన కనుక మనం నిరంతరం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళకి కనుక చెడు కనుక చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇబ్బందులు అనేటువంటివి మొదలవుతూ ఉంటాయి. అంటే దైవానుగ్రహం చేత జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసుకుంటే కోర్టు వివాదాల్లో అని కూడా మీకు చెప్తున్నాను. కోర్టు వివాదాల్లో ఏ విధంగా కాళికా సాధన అనేటువంటిది పనిచేస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. గతంలో నేను ఒక 2-3 సార్లు కోర్టు వివాదాల్లో నేను కాళికాదేవి యొక్క ప్రయోగాన్ని నేను చేశాను. దాని యొక్క ఫలితం అనేటువంటిది నాకు అత్యద్భుతంగా నాకు కనపడడం జరిగింది. అలాగే కోర్టు వివాదాల్లో కూడా మనకు తప్పకుండా పనిచేస్తుందన్నమాట. అంటే గురు పరంపరలో ఉన్నటువంటి ప్రతి మంత్రమైనను, ఏది అయినా సాధన అయినను కేవలము ప్రాక్టికల్గా ఉంటుందన్నమాట. ఇది పుస్తకాల్లో రాసినటువంటి రాతపూర్వకమైనది కాదు. ఎంతైనా మన గుప్త జ్ఞానాన్ని మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది రాదన్నమాట. కాబట్టి ఆ మంత్రాన్ని కనుక మనం చేస్తూ ఉంటేనే ఆ విధమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతామన్నమాట. అయితే కాళికాదేవి సాధన చేసుకున్నట్లయితే ఎటువంటి దుష్టగ్రహ ప్రయోగాలు ఏమైనా మన మీద ఉన్నట్లయితే అవి తొలగిపోవడం జరుగుతుంది. బ్రహ్మచర్యంగా ఉండాలి సాధన చేసినప్పుడు. అలాగే ఈ మంత్రానికి ఏ విధమైనటువంటి నియమాలు అనేటువంటివి ఉండవన్నమాట. అంటే ఆ ఒక్కరోజు మాత్రం చేసినటువంటి ఒకే రోజు మాత్రం సాధన, ఆ రోజు మనం నాన్ వెజ్ అనేది తినకూడదు, బ్రహ్మచర్యంగా ఉండాలి, ప్రతి ఒక్క నియమాన్ని పాటిస్తూ ఉండాలి. సాధనకు సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఇది పేరు సాధన మీకు చెప్తాను, అలాగే తీసుకున్న వాళ్ళకి చెప్తాను. అలాగే ఇది కేవలము శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య, అంటే శ్రావణ అమావాస్య రోజు మాత్రమే సిద్ధవుతుందన్నమాట. శ్రావణ అమావాస్యని మనం హరితాల అమావాస్య అని చెప్తూ ఉంటారు. అంటే హరితాల అమావాస్య అంటే ఆ రోజే మనకు చెట్టు అనేది ఆ విధంగా మొలవడము అనేది జరుగుతుందన్నమాట. అంటే చెట్టు మొలకెత్తడము అనేటువంటిది జరుగుతుంది. అంటే చెట్టు మొలకెత్తడము అంటే నిజ జీవితంలో చెట్టు మొలకెత్తడం కాదు, మంత్ర సాధనకు సంబంధించి ఆ రోజు గురువు దగ్గర తీసుకున్నటువంటి విద్య అనేటువంటిది అది మనకు మొలవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ బీజం అనేటువంటిది పడడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది హరితాల అమావాస్య అంటారు. అందుకే హరితాల అమావాస్య రోజు మనం ఊరిలో చూసుకున్న మాంత్రికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ రోజు చేస్తూ ఉంటారు సాధన. అలాగే దాని యొక్క ప్రత్యేకత ఏమంటే కొన్ని మంత్రాలకు మాత్రమే ఆ విధంగా ఉంటుందన్నమాట, అన్నిటికీ ఉండదు. అలా గురు పరంపరలో వచ్చినటువంటి విద్య అనేటువంటిది హరితాల అమావాస్య రోజు, అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు గురువు తన శిష్యునికి ఆ రోజు మంత్రోపదేశం చేస్తారు. ఆ విధంగా కొన్ని రోజులు ఉంటాయన్నమాట. గురు పరంపరలో ఉన్నటువంటి గురువులు వారి యొక్క శిష్యులకు ఏ రోజు ఏ యొక్క సాధన అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి నిర్దేశము అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఆ ప్రమాణం చేత మాత్రమే మనకు
ఈ సాధన అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఈ సాధన చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతుంటాయి. కాళిక అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది. ఈ కాళిక అనుగ్రహం మన సిద్ధి కనుక చేసిన తర్వాత ప్రతి శుక్రవారం రోజు కనుక మనం పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం చేయడం మనకు లక్ష్మీ అనుగ్రహం చాలా ఎక్కువగా వస్తుంది. డబ్బు అనేటువంటిది మన జీవితంలో చాలా ఎక్కువగా వస్తుంది. ఏదైనా సరే మనం పనులు చేసుకుంటున్నప్పుడు ఎలాంటి కార్యం కావాలి అనుకున్న కాళికాదేవి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా వస్తుంది. అలాగే ఇంకా మనకు దుష్టుల నుంచి రక్షణ అనేటువంటి తప్పకుండా ఏర్పడుతుంది. దుష్టులను శిక్షించడానికి ఉపయోగపడుతుంది. రకరకాలుగా ఈ కాళికా సాధన అనేటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. ఈ కాళికా సాధన అనేటువంటిది వాస్తవానికి చెప్పాలంటే ఈ మంత్రం అనేటువంటి బీజాక్షరాల అని మీకు అనుమానం అనేది రావడం జరుగుతుంది. ఇది కేవలం మీరు చూస్తూ ఉంటారు కదా, నాగ సాధువులు ఉంటారు, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నాగ సాధువులకు సంబంధించినటువంటి మంత్రం అంటారన్నమాట. ఈ మంత్రం అనేటువంటిది మనకు లాస్ట్లో మనకు తెలుస్తుంది. ఈ మంత్రం యొక్క ప్రత్యేకత అనేటువంటిది ఆ విధంగా తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ సాధన అనేటువంటిది నాగ సాధువుల నుంచి వచ్చినటువంటిది, ఆ పరంపర నుంచి వచ్చినటువంటిది అన్నమాట. ఈ సాధన కనుక చేసుకున్నటువంటి వాళ్ళకు చాలా రకాలుగా శరీరానికి సంబంధించి ఎటువంటి గాయాలు తగిలినా, ఎటువంటి నొప్పులు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే మనం చూస్తూనే ఉంటాం నాగసాధులకు ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ మంత్రం నిరంతరం వాళ్ళు చేస్తూ ఉండడం వలన ఆ యొక్క శక్తి వల్ల ఆ నొప్పులు మనం బాధించవు. అలాగే గాయాలు కావచ్చు, అలాగే ఏదైనా జబ్బులు కావచ్చు, అవి రాకుండా ఆపడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా చాలా రకాలుగా మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. మనకు కొన్ని జరగబోయేవి కూడా ముందుగా మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. గుప్త జ్ఞానం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే కాళిక సాధన చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కూడా మనకు కలుగుతుంది. ఇంకా దీని యొక్క సాధన యొక్క అనుభవం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సాధన అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి వారు తీసుకొని చేసుకున్నట్లయితే వారి జీవితంలో అనేక సమస్యలు ఏవేవైతే ఉంటాయో అన్ని సమస్యలు మనకు నిరంతరము బాధిస్తున్నవి ప్రతివి కూడా దూరం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం దీనికి చేయవలసిందల్లా నిష్టగా చేసుకోవాలి. మేము చెప్పినటువంటి నీతి నియమాలను పాటించుకోవాలన్నమాట. ఆ విధంగా పాటించుకున్నట్లయితే ఆ యొక్క సిద్ధి అనేటువంటిది మనం నిరంతరం ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరైతే ఈ పెయిడ్ సాధన తీసుకోవాలి అనుకుంటున్నారో వారు కేవలం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.